నా అత్తగారి దగ్గర వాళ్ళ చేతిలో కూర్చొని ఉన్నాడు, అరిచేస్తున్నాడు, తెగ అరిచేస్తున్నాడు అంటున్నాడు. వీడికి అర్థమైపోయింది నేను ఇంటికి వచ్చేసానండి. ఇప్పుడు వీడిని ఎత్తుకున్నాను, ఎత్తంగానే సైలెంట్ అయిపోయాడు. ఇప్పుడు లైట్ ఆఫ్ చేశాను, డిమ్ చేశాను. వీడికి కొంచెం లైట్ ఆఫ్ డిమ్లో ఉంటే బెటర్ నిద్ర వచ్చేస్తుంది. వీడు సరిగ్గా పడుకోవట్లేదు. సో ఆల్మోస్ట్ 4:30 అయింది అండ్ వీరు ఇప్పుడు పడుకున్నాడు, మీరు చూడొచ్చు. హలో ఫ్రెండ్స్, నమస్తే, గుడ్ ఈవినింగ్ అండ్ మళ్ళీ నా ఛానల్కి మీకు స్వాగతం. ఇప్పుడు టైం చూడండి, 6:11 అయింది. సాయంత్రంకి 6:11 అయింది. అండ్ ఇప్పుడు మీరు అనుకుంటున్నారు సాయంత్రం పూట బ్లాగింగ్ చేయడం ఏంటి? మార్నింగ్ నుంచి యాక్చువల్లీ ఏమైంది, నేను రెస్ట్ తీసుకుంటున్నాను. నిన్న రాత్రి పడుకునేసరికి, నిన్న రాత్రి కాదు, నేను పడుకుంది ఉదయం 5ంటికి పడుకున్నాను. 5:30కి పడుకున్నాను నేను. రాత్రి మళ్ళీ వీరు పడుకోనివ్వలేదు. జనరల్లీ నేను ఏమనుకున్నానంటే పిల్లలు రాత్రిపూట పడుకుంటారని అనుకున్నాను. మధ్య మధ్యలో వాళ్ళకి ఆకలిస్తే ఆకలి కోసం లేస్తారు అనుకున్నాను. అండ్ వీరికి ఏదో సమ్ ఇబ్బంది ఉంది అని అనుకున్నాను. వాడు ఇంత లేట్ నైట్ దాకా మేల్కొని ఉంటున్నాడు, అసలు పడుకోవట్లేదు. మేబీ వాడికి పెయిన్స్ వస్తున్నాయి ఆర్ మేబీ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, లేదంటే సంథింగ్ అలా అనుకున్నాను. బట్ లేటర్ ఆన్ నాకు రియలైజ్ అయింది, వాడికి నిన్న రాత్రి అసలు వాడికి ఏం పెయిన్స్ లేవు. వాడు కావాలని మేల్కొని ఉన్నాడు, ఎందుకంటే రోజంతా పడుకున్నాడు కాబట్టి వాడికి రాత్రిపూట ఏమో నిద్ర రావట్లా. సో బేసికలీ అలా జరిగింది. సో 5 o'clock దాకా మేల్కొని ఉన్నాడు. అండ్ ఇప్పుడు నేను వచ్చాను నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి కిందకి. రోహిల్ ఈజ్ హియర్. ఏం కదా, రారా హాయ్ చెప్పు. సో రోహిల్ వచ్చాడు, ఇదిగోండి, సిగ్గుపడుతున్నాడు. షేవింగ్ చేశాడు కదా, సిగ్గుపడుతున్నాడు కొంచెం. ఎనీవేస్ ఇట్స్ ఓకే. సురీన్ కూడా వస్తున్నాడు, రోహిల్ వచ్చాడు, సురీన్ కూడా వచ్చాడు. సురీన్ వస్తున్నాడా? వస్తున్నాడు కదా. లేదు, హీ టోల్డ్ ఈస్ కమింగ్. నేను మాట్లాడుతున్నా అండి, వస్తున్నా అని చెప్పాడు అంతే. అవునా? మేమిద్దరిలో ఒకళ్ళు వస్తామని. ఎక్కడికి వెళ్తున్నావు ఇప్పుడు? ఈ ఫోన్ బ్యాటరీ చేంజ్ చేయాలి. చేంజ్ చేయాలా? ఏం ఫోన్ అది? Note 8 ఉంది. కాంటాక్ట్ ఉంది ఎవడైనా? అది బంద్ చేయి లోపు. బేసికలీ ఏంటంటే నా ఫోన్, ఈ సామ్సంగ్ Note 8 ఫోన్ ఉంది, దీనికి బ్యాటరీ బ్యాకప్ లేదు సరిగ్గా. సో దీని బ్యాటరీ మార్చడానికి వచ్చాను. లక్కీలీ వీడియో ఎవరు కాంటాక్ట్ ఉన్నాడు, హెల్ప్ అవుట్ అయిపోతాం. తెలిసిన వాడు ఉన్నాడు. అవునా? ఏది ఎన్టీఆర్ కాంప్లెక్స్ కాదు, ఇక్కడ ఏలూరు రోడ్లోని. అండ్ ఇప్పుడు నేను ఎన్టీఆర్ కాంప్లెక్స్లో వచ్చేసాను, హీరో ఎలక్ట్రానిక్స్. సో బేసికలీ నా బ్యాక్ సైడ్ నుంచి ఫోన్ చూస్తే ఇదిగోండి, దీని గ్లాస్ పోయి ఉంది. బట్ ద ఫోన్ ఈజ్ ఇన్ అ గుడ్ కండిషన్, టిల్ డేట్ చాలా బాగుంది. జస్ట్ ఒక బ్యాటరీ ఒకటి చేంజ్ చేస్తే సరిపోద్ది. అండ్ పాపం కష్టపడి నా బ్యాక్ కేస్ ఓపెన్ చేశారు. డెలికేట్ కేస్ ఇది, దీన్ని ఓపెన్ చేయడం చాలా కష్టం. అయినా గుడ్ ఎఫర్ట్స్ పెట్టి ఓపెన్ చేశారు మన గురువు గారు. ఇది కూడా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. సో జనరల్ ఏంటంటే ఇక్కడ నా వీడియో ప్లే అవుతుంది, నా యూట్యూబ్ వీడియో. అండ్ నా వీడియో చూస్తున్నారు బ్లాగ్స్, అండ్ అలాగే అప్రిషియేట్ చేస్తున్నారు. నా బ్లాగ్స్ బాగున్నాయి. అండ్ ట్రాన్సిషన్స్ అయ్యా, ట్రాన్సిషన్స్ అయినా అండ్ నా ట్రాన్సిషన్స్ అంటే ఇష్టం. ఎవరైనా ఇలా వచ్చి మోటివేట్ అంటే ఎవరైనా ఇలా వచ్చి ప్రైజ్ చేస్తే అది ఒక వేరే లెవెల్ ఆఫ్ మోటివేషన్ వస్తుంది. సో మనం చేసే బ్లాగ్స్ని ఇంకా బాగా చేయాలి, ఇంకా చేయాలని అనిపిస్తుంది ఎప్పుడైనా. అండ్ ఇదిగోండి, ఇది మన పాత బ్యాటరీ చూడండి ఎలా ఉంది. దీనికి ఇది మొత్తం ఇక్కడ పోయింది చూసారా. ఐ థింక్ సెవరల్ ఇయర్స్ అయిపోయినాయి తీసుకొని. అండ్ బ్యాటరీ ఫస్ట్ టైం చేంజ్ చేపిస్తున్నాను, ఒరిజినల్ సామ్సంగ్ బ్యాటరీ. దానికి వేయించేసాం ఇప్పుడు కొత్త బ్యాటరీ. ఇదిగో న్యూ బ్యాటరీ వేస్తే దీనికి. నేకెడ్ ఫోన్, ఓ మై గాడ్. అండ్ నీ ఫోన్ స్టక్ అవుతుందా? ఫోన్ రెడీ అయిపోయింది, బ్యాటరీ వేస్తారు అండ్ అంటించేసారు కూడా బ్యాక్ డోర్. సో ఫోన్ రెడీ అయిపోయింది ఇప్పుడు. ఓ మై గాడ్, ఇది ఎలా ఉంది నాకు తెలియట్లేదు. 27% యాజ్ ఆఫ్ నౌ. దీంట్లో 26% బ్యాటరీ ఉంది. ఇప్పుడు దీన్ని చూద్దాం బ్యాటరీ బ్యాకప్ ఎలా ఉంటుంది. ఎందుకంటే సురీన్ కూడా మనతో ఉన్నాడు. రోహిల్ ఇందాక అబద్ధం మాట్లాడాడు, సురీన్ రాడండి. సో సురీన్ వచ్చాడు, నా కార్లో మమ్మల్ని పికప్ చేయడానికి వచ్చాడు. హౌ సురీన్, హౌ డిడ్ యూ బ్రింగ్ మై కార్? డ్రైవ్ మోడ్లో పెట్టుకొని తీసుకొచ్చావా? ఎవడైనా డ్రైవ్లోనే తీసుకొస్తాడు, ఇంకా నువ్వు ఎయిర్ప్లేన్ మోడ్లో పెట్టి తీసుకొచ్చావు అనుకున్నా.
అందరికి టాటా బై బై చెప్పే టైం అయిపోయింది. బాయ్ గైస్, గుడ్ నైట్, టేక్ కేర్, స్వీట్ డ్రీమ్స్. కొత్త రోజు కొత్త వీడియోతో మళ్ళీ మనం రేపు కలుద్దాం. రేపు రాను, జస్ట్ మీకు బాయ్ చెప్తున్నానులే. ఓకే, సో ఇప్పుడు నేను ఇంటికి బయలుదేరిపోతాను. టైంపాస్ అయిపోయింది. జస్ట్ ఒక రిలాక్సేషన్ కోసం కొంచెం నేను ఫ్రెండ్స్తో కలిసాను. అలాగే నా పనులు ఉంటే పనులు కూడా చూసుకున్నాను. చాలా టైం అయిపోయింది. ఈ మధ్య నేను ఏ ఫ్రెండ్తో కలవట్లేదు. సో బేసికలీ జస్ట్ ఒక ఏమంటాము, ఫ్రెండ్స్ ఆర్ జస్ట్ లైక్ స్ట్రెస్ బస్టర్స్ కైండ్ ఆఫ్. విజయవాడ ట్రాఫిక్ డే బై డే చాలా పెరిగిపోతుంది. ఇప్పుడు మనం చూస్తే ఎదుగోండి, రోడ్లో ఇంతకుముందు ఈ రోడ్లో అసలు చాలా ఖాళీ ఉండేది. అండ్ ఇప్పుడు ఫుల్ ట్రాఫిక్. నా చిన్నప్పుడు వచ్చినప్పుడు ఏమో ఇదంతా లైక్ చాలా ఖాళీగా ఉండేది, హాయిగా వెళ్ళి రావడానికి బాగుండేది. బట్ ఇప్పుడు చూస్తే చాలా వరకు ట్రాఫిక్ అండ్ ఇక్కడ జామ్ కూడా అయిపోతుంది. బట్ ఇప్పుడు ఇట్స్ గుడ్ దట్ రన్నింగ్ ట్రాఫిక్ ఉంది, పెద్దగా ట్రాఫిక్ అయితే ఏం లేదు. ఈ బందర్ రోడ్ కూడా ఒకప్పుడు చాలా ఖాళీగా ఉండేది. రోడ్ వైడప్ అయిపోయింది. మోర్ ఓవర్ చూస్తే కూడా ఇక్కడ ప్రతిరోజు ఈ టైంలో సాయంత్రం పూట వస్తే చాలా అంటే చాలా ట్రాఫిక్ దొరుకుతుంది మనకి. స్పీడ్ చాలా స్లోగా వెళ్తుంది మన కార్. మనం స్పీడ్గా తోలాలంటే కూడా తోలలేము. స్పీడ్ అంటే మరీ అంత స్పీడ్ కూడా కాదు, జస్ట్ లైక్ అరౌండ్ మనం ఒక 30 స్పీడ్ మెయింటైన్ చేస్తే బాగుంటుంది. బట్ ఇప్పుడు లైక్ 10-12 స్పీడ్ మనం డ్రైవ్ చేస్తాం ఇక్కడ. సో ఇప్పుడు నేను ఇంటికి వచ్చేసాను. అండ్ ఇంటికి రాగానే ఏమైందంటే, వీరేమో వీళ్ళ అంటే నిషా వాళ్ళ అత్తగారు, ఐ మీన్ నా అత్తగారి దగ్గర వాళ్ళ చేతిలో కూర్చొని ఉన్నాడు. అరిచేస్తున్నాడు, ఓ తెగ అరిచేస్తున్నాడు, అంటున్నాడు. వీడికి అర్థమైపోయింది నేను ఇంటికి వచ్చేసానండి. ఇప్పుడు వీడిని ఎత్తంగానే సైలెంట్ అయిపోయాడు, అసలు ఏం మాట్లాడలా, నన్నే చూస్తున్నాడు. వీర్, యూ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ బేబీ, యూ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ బేబీ, మై బేబీ క్యూట్గా. సో గైజ్, అయితే ఇప్పుడు మీరు టైం చూడొచ్చు, 2:18 అయింది రాత్రికి. ఓకే, సో ఇది అర్ధరాత్రి పూట నేను వ్లాగింగ్ చేస్తున్నాను. వీరు, నేను చెప్పాను కదా మీకు, ప్రతిరోజు చెప్తున్నాను నాకు నిద్ర సరిపోవట్లేదు, నేను రాత్రిపూట మేల్కొని ఉంటున్నాను. సో అలాగే ఇప్పుడు కూడా ఇవాళ విత్ ప్రూఫ్ నేనున్నాను. వీరు ఇక్కడ ఉన్నాడు, దీని లోపల ఉన్నాడు, మేల్కొని ఉన్నాడు. మీకు కనిపిస్తున్నాడు లేడు? జనరలీ నేను నార్మల్గా ప్రతిరోజు వీడిని చేత్తో ఎత్తి నాకు షోల్డర్ పెయిన్ అండ్ హ్యాండ్స్తో నేను అలసిపోతున్నాను. నాకు తెలియదు పూర్వకాలంలో, లేదంటే ఇంత ముందు జనరేషన్ ఏదైనా ఉంటే వాళ్ళ పిల్లల్ని ఎలా ఎత్తుకునేవాళ్ళు, ఇంత గంటలు ఎలా ఎత్తుకునేవాళ్ళు నాకు తెలియదు. బట్ ఇవాళ డేట్లో చూస్తే కంఫర్ట్ జోన్ లెవెల్స్ ఎక్కువ పెరిగిపోయినాయి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద కంఫర్ట్ జోన్ లెవెల్. దిస్ బ్యాగ్, దిస్ ఈజ్ వెరీ హెల్ప్ఫుల్. బట్ నిజంగానే చెప్పాలంటే లైఫ్లో ఈ బ్యాగ్ అంటే ఇలాంటి కంఫర్ట్స్ వచ్చిన తర్వాత, టెక్నాలజీ వచ్చిన తర్వాత, మనకి లైఫ్లో ఎన్ని విషయాలు వచ్చిన తర్వాత చాలా బాగుంది. సో మనం పిల్లల్ని ఇప్పుడు ఏదైనా ఏడుస్తున్నాడు, ఒకని అండ్ నేను రాత్రిపూట కాఫీ కూడా చేసుకుని ఇలాగే తాగుతాను, లేదంటే నాకు నిద్ర వచ్చేస్తుంది బాగా. కాఫీ తాగితే నిద్రపోద్దని ఐఎమ్ డ్రింకింగ్ కాఫీ ఇన్ ద నైట్. నేను ఇప్పుడు లైట్ ఆఫ్ చేస్తాను, డిమ్ చేస్తాను. వీరికి కొంచెం లైట్ ఆఫ్ డిమ్లో ఉంటే బెటర్ నిద్ర వచ్చేస్తుంది. వీడు సరిగ్గా పడుకోవట్లేదు అండ్ ఇప్పుడు మళ్ళీ మేల్కొని ఉన్నాడు. అండ్ నిజం చెప్పాలంటే నేను కొన్ని చాలా మంచి పని చేశాను. స్టార్టింగ్లో కొన్నప్పటి నుంచి నేను ఇప్పుడు దాకా ఐ థింక్ 1 month అవుతుంది అప్రాక్స్. 1 month నుంచి నేను అసలు దీన్ని వాడలేదు, ఈ బ్యాగ్ని. అండ్ ఇవాళ వాడుతున్నాను. ఎందుకంటే ఇంకా స్పైనల్ కార్డ్ బేబీస్కి 1 month దాకా అయితే పర్ఫెక్ట్గా ఉండదు. ఇప్పుడు కొంచెం బెటర్. సో ఇది హెల్ప్ అవుతుంది. ఇప్పుడు దీనిలో కూర్చోబెట్టచ్చు అండ్ దీన్ని వాడచ్చు ఇప్పుడు. అందుకనే ఇవాళ నిజంగానే దీన్ని వాడితే చాలా హెల్ప్ఫుల్, యూస్ఫుల్ ఉంది. అంటే చెప్పాలంటే రిలాక్స్ ఉంది. చేతిలో ఎత్తడం బరువుగా ఉండి గంటలు తిప్పాలంటే తిప్పలేం. దీంట్లో కూర్చోబెడితే అసలు తెలియట్లా ఉన్నాడా లేదా అని. ఏదో చిన్న స్కూల్ బ్యాగ్లో 4 books తీసుకెళ్తున్నట్టు ఉంది ఇది, అంతే. సో గైస్, అయితే ఇప్పుడు ఫైనలీ వీరు పడుకున్నాడు. అండ్ మీకు కావాలంటే ఒక ప్రూఫ్తో చూపిస్తాను. టైం చూడండి, 4:30 అయింది. ఓకే, ఒకవేళ ఇక్కడ కాదంటే ఇంకో బెటర్ ప్రూఫ్తో వస్తాను. ఇక్కడ మీరు చూడండి, 4:24. సో ఆల్మోస్ట్ 4:30 అయింది. అండ్ వీరు ఇప్పుడు పడుకున్నాడు, మీరు చూడొచ్చు. ఏడమ్మో, ఈ మధ్య టైం ఇంత ముందు అయితే చక్కగా పడుకునేవాడు రాత్రిపూట. బట్ లేటర్ ఆన్ మెల్లిగా టైం డిలే అవ్వడం స్టార్ట్ అయిపోయింది. 10 o'clock పడుకునేవాడు, 10 నుంచి 12, 12 నుంచి 1:30, 1:30 నుంచి 2 నుంచి ఇప్పుడు 4 తర్వాత ఇప్పుడు 4:35కి రోజు పడుకుంటున్నాడు. డే బై డే చాలా డిలే చేస్తున్నాడు పడుకోవడంలో.
సో గైస్ అయితే ఇప్పుడు మీరు టైం చూడొచ్చు 6:58 ఇన్ ద మార్నింగ్ అయింది, 7 అవుతుంది అంటే. అండ్ ఈ టైంలో నేను వాకింగ్కి వచ్చాను. ఇప్పుడు మీరు అనుకుంటున్నారు నేను ఎంతసేపు పడుకున్నానని. 4:30 వీరు పడుకున్నాడు, నేను రూమ్కి వెళ్ళి పడుకునేసరికి 4:45 ఆ టైం అయింది. అండ్ దాని తర్వాత నేను పడుకుని 4:45 ఐ థింక్ అరౌండ్ 6 o'clock మళ్ళీ లేచా. నేను 7 o'clock వాకింగ్ వచ్చేసా. అంటే ఫ్రెష్ అప్ అయ్యి బ్రష్ చేసి కొంచెం దాని తర్వాత రెడీ అయ్యి బయలుదేరాను వాకింగ్కి. 7 అయిపోయింది. ఇంతలో 1 hour నాకు పడుతుంది అన్నీ కూడా. సో జస్ట్ ఇమాజిన్ నేను 4 అంటే లైక్ అప్రాక్స్ 1 hour 15 minutes పడుకున్నాను అంతే. సో గైస్ అయితే ఇప్పుడు ఫైనల్లీ ఇంటికి వచ్చేసాను. అండ్ ఇవాళ బ్లాగ్ ఎక్కడే కొడతాను. యాజ్ ఐ సెడ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, లవ్ యూ ఆల్. కొత్త రోజు కొత్త వీడియోతో ఇలాగే మళ్ళీ మనం రేపు కలుద్దాం.